శుభోదయం అదృష్టం కార్యక్రమానికి స్వాగతం. 9 గ్రహాలు 27 నక్షత్రాలు పౌర్ణమి అమావాస్యలతో కలిపి 16 తిథులు 12 రాశులు వీటన్నింటి మధ్యలో మన జాతకం ఇమిడి ఉంటుంది. పుట్టిన సమయం తేదీ ప్రదేశాన్ని బట్టి మన నక్షత్రాలు నిర్ణయించబడతాయి. నక్షత్రం మారితే జాతకమే మారుతుంది. ఒక్కో నక్షత్రంలో 4 పాదాలుంటాయి. ఈ పాదాలను బట్టి రాశులను నిర్ణయిస్తారు. ఇలా ఒకదానికొకటి అంతా సంబంధంతో కూడి ఉంటాయి. మనం గత వారం నుంచి నక్షత్రాలు, అందులోని పాదాలు, వాటి అధిపతులు, వాటి స్వభావాల గురించి తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా ఈ రోజు కూడా కొన్ని నక్షత్రాల గురించి వివరించేందుకు భవిష్యాచార్య డాక్టర్ నరసింహాచార్యులు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. నమస్కారం గురువు గారు, స్టూడియోకు స్వాగతం. ఇక ఎప్పటిలాగే కాల్స్ మాత్రం ఇవాళ తీసుకునే ఛాన్స్ ఉండదు. మాక్సిమం నక్షత్రాలపై చర్చ కొనసాగుతుంది. నక్షత్రాలపై చర్చ కొనసాగిన తర్వాత సమయం మిగిలితే ఖచ్చితంగా కాల్స్ తీసుకునే ప్రయత్నం చేస్తాం. ఇక ఇవాల్టి అదృష్టం కార్యక్రమాన్ని ఇవాల్టి రోజు ప్రాముఖ్యతతో ప్రారంభిద్దాం పంచాంగ వివరాలతో. శ్రీ గురుభ్యో నమః, శ్రీరాజమాత్రే నమః. జీ 24 గంటల ప్రేక్షకులకి అదృష్ట శుభోదయం. స్వస్తి శ్రీ చాంద్రమానేన ప్రభవాది శ్రీ నందననామ సంవత్సరం పాల్గొన మాసం శిశిర ఋతువు ఉత్తరాయణం. ఈరోజు ఏప్రిల్ 2వ తేదీ మంగళవారం. ఈరోజు తిథి సప్తమి రాత్రి 11 గంటల 14 నిమిషాల వరకు ఉంది. అట్టగా నక్షత్రం మూలా నక్షత్రం రాత్రి 11 గంటల 37 నిమిషాల వరకు. వర్జం ఉదయం 8 గంటల 35 నిమిషాల నుంచి 10 గంటల 5 నిమిషాల వరకు. అట్లాగే రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుంచి 4 గంటల 30 నిమిషాల వరకు. దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 30 నిమిషాల నుంచి 9 గంటల 19 నిమిషాల వరకు. అట్లాగే తిరిగి రాత్రి 11 గంటల 4 నిమిషాల నుంచి 5 గంటల 11 నిమిషాల వరకు. ఇక అదృష్ట సమయం ఉదయం 6 గంటల 10 నిమిషాల నుంచి 7 గంటల 12 నిమిషాల వరకు. తిరిగి రాత్రి 8 గంటల 10 నిమిషాల నుంచి 9 గంటల 13 నిమిషాల వరకు. యథావిధిగా అదృష్ట సమయంలో దైవారాధన, దీపారాధన, పెద్దల యొక్క నమస్కారము, ఆశీస్సుల ద్వారా మీకు ఈరోజు ఉత్తమ ఫలితాలు రావాలని అదృష్టం ఆశిస్తోంది. రైట్, ఇవాల్టి విశిష్టత ఎలా ఉంది? ఈరోజు విశిష్టత కుజ సంబంధమైనటువంటి రోజు. హనుమదారాధనతో పాటు వివాహం కావలసినటువంటి యువత యువకులు తప్పనిసరిగా లక్ష్మీ నారసింహస్వామి దర్శనం ఆరాధన చేయండి. అట్లాగే నక్షత్రాధిపతి అంటే మూలా నక్షత్రాధిపతి అయినటువంటి శ్రీ సరస్వతి మాతకు కూడా ఈరోజు ఆరాధన చేయండి. వృత్తి వ్యాపారస్తులకు ఆశించిన ఫలితాలు వస్తాయి. అట్లాగే బంగారం వెండి కొనుగోళ్లు ఈ వారం అనుకూల కాలంగా ఉంటుంది. కోర్టు వాయిదాలు అనుకూల కాలంగా ఉంటాయి. మేన వృశ్చిక రాశుల వారికి స్త్రీల వలన ధనలాభాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైట్, ఇవాళ పుట్టిన జాతకుల వివరాలను కూడా ముగించేస్తే మనం తర్వాత నక్షత్రాలకు వెళ్ళొచ్చు. సో ఇవాళ పుట్టిన ఇవాళ నక్షత్రంలో పుట్టిన జాతకులు ఎలా ఉంటారు? ఈ రోజు జన్మించిన వారి జాతకరీత్యా వారు మూలా నక్షత్రంలో జన్మిస్తున్నారు. ఈ 4 పాదాలకు సామాన్య దోషం ఉంది. జాతకరీత్యా వీరు విద్యావంతులు అవుతారు. కళ, శాస్త్ర, సాంకేతిక, వైమానిక, వ్యోమగామ రంగాల్లో నిష్ణాతులుగా ఉంటారు. సో ఒక ఉన్నతమైనటువంటి న్యాయస్థానంలో ఒక న్యాయమూర్తిగాను, అట్లాగే గౌరవ డాక్టరేట్లు పొందే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరు వైమానికంలోతో పాటు వ్యోమగాములపై అంతరిక్ష పరిశోధన రంగాల్లో నిష్ణాతులుగా ఉంటారు. తల్లిదండ్రులపై ఆసక్తి శ్రద్ధ కలిగి తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ వారి యొక్క శ్రేయస్సుని, వారి యొక్క సౌఖ్యాన్ని చూచి ఆనందించేటువంటి స్థితిలో వీరుంటారు. రైట్, ఇక అదృష్టం కార్యక్రమానికి ఇప్పటికే చాలా మంది కాల్స్ చేస్తున్నట్టుగా తెలుస్తోంది. మీరు ఇవాళ కాల్స్ కు ప్రయత్నించకపోవడమే మంచిది. మీరు గురువు గారి పర్సనల్ నెంబర్ ఉంటే గురువు గారి నెంబర్ కాల్ చేయొచ్చు. లేదా అంటే ఒక ఈమెయిల్ ఐడి కూడా ఉంది, adrustam24@gmail.com అని. దానికి కూడా మీ సమస్యలను పంపించవచ్చు. దానికి సమాధానాలు ఎప్పటికప్పుడు గురువు గారు చెప్తూనే ఉన్నారు. సో ఇక నక్షత్రాల విషయానికి వస్తే గత వారం మనం పూర్వాషాఢ దగ్గర ఆపాం. ఇక ఉత్తరాషాఢ 4 పాదాల వారి లక్షణాలు, స్వభావం, వారి అధిపతుల వివరాలు. ఉత్తరాషాఢ నక్షత్రం ఆకారం మంచం కొళ్ళవలే ఉంటుంది. అట్లాగే 1వ పాదానికి అధిపతి గురుడయ్యాడు. సో దీనికి ఉత్పన్న అంశ అనేటువంటి పేరు కనబడుతుంది. వీరు విద్యావేత్తలుగా మేధాశక్తి కలిగి ఉంటారు. అట్లాగే స్వధర్మ నిష్ఠులుగా ఉంటారు. కార్యశీలత్వం కలిగి ఉంటారు. అనేక గృహములు, ధనధాన్య సంపదలు కలిగి సుఖవంతమైనటువంటి జీవితాన్ని పొందుతూ ఉంటారు. ఇక 2వ పాదానికి అధిపతి శని. దీనికి పాపాంశ అనేటువంటి పేరుంది. వీరికి నీచ గుణాలు కలిగినప్పటికీ అనవసర పనులు చేయకుండా వాగ్యుద్ధాలకు దిగకుండా ఉంటారు. కాకపోతే వీరు ఆడంబరంగా ఉండడానికి ప్రయత్నాలు చేస్తారు. తరచూ ఆర్థిక చిక్కులలో పడుతూ సాధ్యమైనంత వరకు ఉన్నత స్థితిగతులను
పొందడం కోసం అనేక ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రైట్. ఉత్తరాషాఢ 2వ పాదం వరకు ఇప్పుడు తెలుసుకునే ఉత్తరాషాఢ 3వ పాదం విషయానికి వస్తే, ఉత్తరాషాఢ 3వ పాదానికి అధిపతి శని. ఈ పాదానికి ఉగ్రాంశ అనేటువంటి పేరుంది. వీరు స్థూల దేహం కలిగి ఉంటారు, రోగయుక్త శరీరం కలిగి ఉంటారు. వీరికి లివర్ సంబంధమైనటువంటి వ్యాధులు ఎక్కువగా ఉంటాయి. అల్ప సంతోషము, ఈరోజు ఆనందంగా ఉంటే ఆహా ఈరోజు నేను ఆనందంగా ఉన్నాను అనుకుంటాడు. రేపటి రోజున ఆనందం తక్కువ ఉంటే ఓహో ఈరోజు నాకు ఇంతేలే అంటే వీళ్ళు ఏమంటారంటే ఆర్తులు, జిజ్ఞాసులు, అర్ధార్థి. ఈయన అర్ధార్థిగా ఉంటారు. మధ్య జీవితం గడిపేవారుగా ఉంటారు. కొద్దిగా వీరికి ఆయుష్ తక్కువగా ఉంటుంది. వీరు తప్పనిసరిగా మహామృత్యుంజయ పాశుపత యంత్ర ప్రయోగం వీరికి అనుకూల ఫలితాన్ని ఇస్తుంది. అట్లాగే 4వ పాదానికి అధిపతి గురుడయ్యాడు. దీనికి శోభానాంశ అనేటువంటి పేరుంది. అన్ని విషయాల్లో ఉత్సాహం కలిగి ఉంటారు. విద్య వివేకులుగా, కార్యదక్షత, సౌశీల్యము, శీల సంపద కలిగి ఉంటారు. తనను తాను రక్షించుకుంటారు, ఎదుటివారిని రక్షించే ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. రైట్. తర్వాత నక్షత్రం శ్రవణం. శ్రవణ నక్షత్రం అంటే వెంకటేశ్వర నక్షత్రం అంతా చెప్తూ ఉంటారు. దీనికి ఉన్న గొప్పతనం ఏంటి? శ్రవణ నక్షత్రం ఆకారం వేణువు ఆకారంలో ఉంటుంది. ఇది పూర్తిగా కలవు వెంకట నాయకుని యొక్క దివ్య నక్షత్రం. 1వ పాదానికి అధిపతి కుజుడు అయ్యాడు. దీనికి మంగళాంశ అనేటువంటి పేరుంది. మంగళమూలంగానే కుజుడు. వీరికి ఎక్కువగా క్రోధగుణం కలిగి ఉంటారు, కలహ ప్రియత్వం కలిగి ఉంటారు, రోగపీడితులై విశేషణమైన సంపాదన కలిగినా దానిని తరచుగా పాడు చేస్తూ కింద మీద పడుతూ మొత్తానికి జీవితాన్ని 40 సంవత్సరాల వరకు తటస్థంగా ఉన్నప్పటికీ 40 సంవత్సరాల నుంచి వారికి ద్వితీయ స్లాట్ వాళ్ళకి చాలా ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది. 2వ పాదానికి అధిపతి శుక్రుడయ్యాడు. దీనికి భోక్తాంశ అనే పేరుంది. అధిక కామం, భోగా లాలసులుగాను, ఇతరులను తమ వశం చేసుకోవడంలో నేర్పరితనం కలిగి ఉంటారు. మోసపూరితమైన దృష్టి కలిగిన ఒక స్త్రీ పరాభవం చేత వీరు 40 సంవత్సరాల తర్వాత స్త్రీల జోలికి మాత్రం వెళ్లకుండా కట్టుకున్న భార్యతో, పిల్లలతో. ఒకవేళ అదే పురుషుడి విషయంలో అయితే, మరి స్త్రీ విషయంలో అయితే అంటే ఇక్కడ 2వ శుక్రుడు ఎప్పుడు కూడాను ద్వితీయ కళత్రయాన్ని ఇస్తాడు. శుక్రుడు గుడ్డివాడు, గోడ మీద పిల్లివాడని కూర్చుంటాడు. అవసరమైతే అటు లేకపోతే ఇటు. సో ఇక్కడ మన యొక్క గమనాన్ని బట్టి శుక్రుడు యొక్క గమనం ఉంటుంది. సాధ్యమంతా ఈ పాదంలో పుట్టిన వారికి ఎక్కువగా ద్వికళత్రయోగం ఉంటుంది. సో సాధ్యమంత వీరు 30 years తర్వాత కనుక పెళ్లి చేసుకుంటే ఆ ద్వికళత్రయోగం నుంచి బయటపడవచ్చు. ఓకే. 3వ పాదానికి అధిపతి బుధుడయ్యాడు. దీనికి విచక్షణాంశ అనే పేరుంది. సో యుక్తి కలిగి ఉంటారు, దూరదృష్టి కలిగి ఉంటారు, కాస్త పిశనారితనం కలిగి ఉంటారు, స్వార్థ బుద్ధి కలిగి ఉంటారు. వీరు పేరు ప్రఖ్యాతుల కోసం ఎంతటికైనా కూడా అదే విడిగా ఖర్చు పెట్టాడు. ఆయనకి సన్మానం ఇస్తాను రమ్మంటే 10,000 ఖర్చు పెడతాడు దానికి. సో పేరు ప్రఖ్యాతులు వీరి కోసం పాకులాడుతుంటారు. ఇక 4వ పాదానికి అధిపతి చంద్రుడు. దీనికి ధనాంశ అనే పేరుంది. చక్కని హృదయం కలిగి ఉంటారు, పశు సంపద కలిగి ఉంటారు, ధర్మగుణము, ఆధ్యాత్మిక చింతన, జీవితం చివరిలో సౌఖ్యాలు అనుభవించే వారికి ఉంటారు. 40 సంవత్సరాలు దాటిన తర్వాత వీరు కుంభస్థాయాన్ని కొట్టే ప్రయత్నాలు చేస్తారు. వారికి మంచి కీర్తి ప్రతిష్టలతో పాటు మంచి జ్యోతిష్యులుగా నిష్ణాతత్వం కలిగి ఉంటారు. రైట్. తర్వాత నక్షత్రం ధనిష్ట నక్షత్రం. సో ధనిష్ట నక్షత్రం వివరాల్లోకి వెళ్తాయి. ధనిష్ట నక్షత్రం ఆకారం మధ్యల. సో ఆడలేక మధ్యలో ఊడన ఒక చందం అయితే 2 పక్కల మధ్యలకి 2 సుస్వరాలు వచ్చే అవకాశాలు బలంగా ఉన్నాయి. అభంగ, తరంగ, మృదంగ శబ్దాలు ఎట్లుంటాయో ఈ ధనిష్ట నక్షత్రం జీవితం ఎప్పుడు కూడాను మృదంగ శబ్దం మాదిరిగానే ఉంటుంది జీవితంలో. 1వ పాదానికి అధిపతి రవి అయ్యాడు. దీనికి రాజాంశ అనే పేరుంది. లావుపాటి శరీరం, రాజసం, టీవీ, దర్పం, అభిమానం, ధనార్జన నేర్పు, ధన వ్యయం. ఎలా సంపాదిస్తారో అలా ఖర్చు పెట్టేస్తారు, అలాగే ఖర్చు అవుతుంది. ఉదాహరణకు నేనే దానికి ఏంటి. 2వ పాదానికి అధిపతి బుధుడు. దీనికి సౌమ్యాంశ అనేటువంటి పేరుంది. విద్యాధికులు, అట్లాగే వీరికి నోరు తప్ప ఏ అవయవం కూడా కనబడదు, ముందు జాగ్రత్త ఎక్కువ, కాస్త లోభగుణం కలిగి ఉంటారు,
అయితే వీరు ఆకస్మికంగా వచ్చే కష్టాలు అనుభవిస్తారు తప్ప వారికి నిశ్చయంగా కష్టాలు మాత్రం ఉండవు. అప్పుడప్పుడు నెలకొకసారి కష్టం వస్తుంది, దాన్ని సునాయాసంగా నెరవేర్చుకుంటారు. ఇక 3వ పాదానికి అధిపతి శుక్రుడయ్యాడు. దీనికి అభయాంశ అనే పేరుంది. విద్య, వినయం, భోగలాలస్త, ఉద్రేక స్వభావం కలిగి ఉంటారు. న్యాయమునందు ప్రీతి కలిగి ఉంటారు. ధర్మగుణము, దానగుణాలతో పాటు కాస్త స్త్రీ వ్యామోహం ఎక్కువగా ఉండటం చేత ఎంత కీర్తి గడించినా ఒక్కసారి ఆ కీర్తి ఏమవుతుందండి, ఈ బ్రహ్మకైనా పుట్టు రమ్మ తెగులు అన్నట్టుగా ఆ తెగుల్లో పడి వీరు జీవితాన్ని ఇబ్బందుల పాలయ్యే అవకాశాలు బలంగా ఉంటాయి. కాబట్టి అటువంటి జోలికి పోకుండా ఉన్నట్లయితే వీరు మంచి ఉన్నత శిఖరాలను పొందుతారు. 4వ పాదానికి అధిపతి కుజుడయ్యాడు. దీనికి క్రూరాంశ అనే పేరుంది. వీరికి కోపం ఎక్కువ. ఇక్కడ కోపం 4 రకాలు. ఉత్తమ కోపం క్షణకాలము, మధ్యమున కోపం ఒక పగలు రాత్రి, మూర్ఖుని కోపం బతికినంతకాలం. సో వీరికి మూర్ఖ కోపం. అట్లాగే దాని తగినట్టుగా స్థూల శరీరం. అట్లాగే ఎప్పుడు కూడాను పగ సాధించే స్వభావంగా ఉంటారు. వీరి కళ్ళు చాలా ఎర్రగా ఉంటాయి. 42 సంవత్సరాల తరువాత వీరు సుఖాలను పొందడం కోసం అడుగులు వేస్తూ ఉంటారు. ఆ సుఖం వారికి 46వ ఏట నుంచి అనుకూల కాలంగా ఉంటూ దీర్ఘాయుష్యవంతులై 87 సంవత్సరాల ఆయుర్దాయంతో వీరు బతికే అవకాశాలు బలంగా ఉన్నాయి. రైట్ సార్, మొత్తం ధనిష్ట నక్షత్రం వరకు కంప్లీట్ చేసాం. ఇక శతభిషంలోకి వెళ్లే ముందు అదృష్టం కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మిగతా నక్షత్రాల వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అదృష్టం కార్యక్రమానికి పునఃస్వాగతం. మనం నక్షత్రాల గురించి తెలుసుకుంటున్న వాటి కార్యక్రమంలో భాగంగా కాల్స్ చాలా మంది ప్రయత్నిస్తున్నట్టుగా తెలుస్తోంది. దయచేసి కాల్స్ ప్రయత్నించకండి. వాళ్ళ ప్రధానంగా నక్షత్రాలపై చర్చ కొనసాగుతోంది. మీ నక్షత్రానికి సంబంధించిన వివరాలు, మీ బంధువులు, మీ పిల్లలకు సంబంధించిన నక్షత్ర వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేయండి. అందులో భాగంగా ఇప్పటి వరకు శతభిషం నక్షత్రం వరకు వచ్చాం. సో శతభిషం నక్షత్రం వారు మొదటి పాదం వారు ఎలా ఉండే అవకాశం ఉంది? శతభిష నక్షత్రం ఆకారం పుష్పాకారంలో ఉంటుంది. 1వ పాదానికి అధిపతి గురుడయ్యాడు. వీరికి ఉత్పన్నాంశ అనేటువంటి పేరుంది. స్నేహపాత్రులుగా విద్యా విలువలు కలిగి ఉంటారు. న్యాయగుణం కలిగి ఉంటారు. మంచి యోచన, బుద్ధి కుశలతతో కలిగి ఉంటారు. సాధ్యమంతా వీరు ఎదుటివారికి హాని కలిగించేటువంటి స్థితులు, పరిస్థితులు మాత్రం తెచ్చుకోరు. 2వ పాదానికి అధిపతి శని. వీరికి పాదాంశ అనేటువంటి పేరుంది. వీరికి అధిక భయం, ధైర్యం తక్కువ, స్నేహితులను మోసం చేసేటువంటి గుణం లేకపోయినప్పటికీ స్నేహితుల ద్వారా వీరు హింస అనేటువంటి పేరుంది. అంటే నా భయం, వీరికి భయం అనేటువంటిది లేదు. పాపకారి ఆసక్తి, అహంకారము, గర్వము, దయాహీనత, స్వార్థ బుద్ధి కలిగి తమ ప్రయోజనాలు ముఖ్యంగా భావిస్తూ ఎదుటివారి యొక్క ప్రయోజనాలని కోల్దోలుస్తూ వీరు అధిక ప్రవృత్తిని పొందడం కోసం చేస్తారు. వీరు రాజకీయ రంగాల్లో ఉంటే మాత్రం మంచి నాయకుడిగా నిష్ణాతులు అవుతారు. 4వ పాదానికి అధిపతి గురుడు అవుతాడు. వీరికి సౌమ్య అంశ అనేటువంటి పేరుంది. వీరు విద్యా వివేక కలిగి ఉంటారు. పండితులు, అభిమానం కలిగిన వారు అవుతారు. సమయస్ఫూర్తి, గౌరవ మర్యాద, తరచు సన్మానాలని పొందుతుంటారు. వేద శాస్త్ర గ్రంథాలపై పూర్తిగా పట్టు ఉంటుంది. వీరికి మంచి మిత్రులు కలిగి ఉంటారు. రైట్, మొత్తం మీద శతభిషం వరకు కంప్లీట్ చేసి ఒక పూర్వభాద్ర విషయానికి వస్తే, పూర్వభాద్ర నక్షత్రం 4 పాదాలు. అందులో ఈ నక్షత్రం మంచం కోళ్ల ఆకారంలో ఉంటుంది. అధిపతి మొదటి పాదానికి అధిపతి కుజుడయ్యాడు. దీనికి నేనాంశ అనేటువంటి పేరుంది. మంచి ఉద్యోగం, ధైర్య సాహసాలు, భోగాలు, విష్ణు భక్తి ఉంటారు. వీరు ఆర్మీ, పోలీస్ బెటాలియన్స్లో వీరు ఉత్తమ వ్యక్తులుగా ఉంటారు. వీరికి 27 సంవత్సరాలలోగానే ప్రభుత్వ రంగ ఉద్యోగంలో వచ్చే అవకాశాలు బలంగా ఉంటాయి. అట్లాగే 2వ పాదానికి అధిపతి శుక్రుడయ్యాడు. దీనికి భోగ అంశ అనే పేరుంది. ఇందాక వీరికి సాహస గుణం, విశేషమైన విద్య, ఎప్పుడు కూడా సుఖ సంతోషాలతో చక్కగా ఏసీ రూమ్లో కూర్చొని వ్యాపార రంగాల్లో చేసేటువంటి ప్లాన్స్ వీరు సక్సెస్ అవుతాయి. నిత్య భోగప్రియులుగా
విలాసవంతమైన జీవితాన్ని గలుపుతూ అపర ఇంద్రుడిగా ఉండే అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక మూడవ పాదానికి అధిపతి బుధుడయ్యాడు. ఇది విచక్షణాంశ అనే పేరుంది. తండ్రికి ఇష్టమైన వారుగా ఉంటారు, తల్లిపై ఆసక్తి ఉండదు, విద్యా జ్ఞానం కలిగిన వారు అవుతారు. అట్లాగే 32 సంవత్సరాల తర్వాత వీరికి యోగ్యత ప్రభుత్వ రంగ ఉద్యోగం రాకపోయినప్పటికీ తత్సంబంధమైనటువంటి విద్యలో వారు నిష్ణాతులుగా ఉంటూ బహుస్త్రీ వివాహాలు చేసుకుంటూ అప్పుడప్పుడు కాస్త వివాదాస్పదమైనప్పటికీ కూడాను చివరికి ఇది తప్పు కాదన్నటువంటి భావంతోనే జీవిస్తూ చివరి క్షణంలో మార్పు ద్వారా వారికి 87 సంవత్సరాల ఆయుర్దాయం పెరిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. సో ఆ విధంగా 4వ పాదం ముగిసింది. 4వ పాదానికి అధిపతి మొదలైంది చంద్రుడు. దీనికి ధనాంశ అనేటువంటి పేరుంది. వీరు స్వయం కృషితో ఉన్నత స్థితికి చేరే అవకాశాలు బలంగా ఉన్నాయి. వీరికి స్త్రీల ద్వారా ధనప్రాప్తి, మంచి పేరు, కీర్తి ప్రతిష్టలు. అంటే ఇక్కడ ఆలుబిడ్డలు తెచ్చు ఖ్యాతియే కానీ వీరు మొదటి నుండి కూడా దామోదరులే. అంటే ఏ పని చేయకుండా స్త్రీ మూలక ద్రవ్యాన్ని అనుభవిస్తూ ఆ ద్రవ్యాన్ని కాపాడుతూ వారు ఒక ఉన్నతమైనటువంటి భర్తగా పేరు సంపాదించుకుంటారు ఈ నక్షత్రంలో పుట్టినటువంటి 4వ పాదంలో వారు. రైట్. ఇక ఉత్తరాభాద్ర నక్షత్రం వివరాలు. ఉత్తరాభాద్ర నక్షత్రం ఆకారం కూడా మంచం కొళ్ళవలే ఉంది. 1వ పాదానికి అధిపతి రవి అయి ఉన్నాడు. దీనికి దీక్షాంశ అనే పేరుంది. సహజంగా మనకు దీక్షలు చేస్తూ ఉంటారు. ఆ దీక్షలు వారి యొక్క లోపభూయిష్టమైనటువంటి కర్మలు తొలగించుకోవడం కోసం. కానీ ఈయన దీక్ష వేరుగా ఉంటుంది. శరీరం కృషిస్తున్నా, చపల చిత్తం మందగిస్తున్నా, విద్య అంతరించిపోతున్నా, మిన్నిరికి ఎత్తిరబడినా నాది కాదులే అంటే అతి బద్ధకస్తులుగాను, ఏ పని చేయడానికి సాహసించక ఎప్పుడు కూడాను ఎదుటివారి సలహాలకు ఇస్తూ వీరు ఉచిత సలహాలు ఇస్తూ కాలక్షేపం చేస్తుంటారు. వీరికి తల్లిదండ్రులు ఇచ్చిన ప్రాపర్టీని మాత్రం రక్షిస్తూ ఉంటారు. ఇక 2వ పాదానికి అధిపతి బుధుడయ్యాడు. దీనికి కృష్యాంశ అనే పేరుంది. అనేక విద్యలపై శ్రద్ధ కలిగి ఉంటారు. క్రీడారంగంలోనూ విలు విద్యల్లోనూ వీరు నేర్పరులుగా ఉంటారు. అట్లాగే సంగీత, సాహిత్య, నాట్య రంగాల్లో వీరు నిష్ణాతులుగా ఉంటారు. అయినప్పటికీ వీరికి కాస్త లోభగుణం ఉండి చివరి క్షణంలో కొడుకు ద్వారా ప్రాపర్టీస్ని పోగొట్టుకుంటారు. ఇక 3వ పాదానికి అధిపతి శుక్రుడయ్యాడు. దీనికి అభయాంశ అనే పేరుంది. ధనవంతులుగా జన్మించి విద్యా వినయ సంపన్నులై మేధావులుగా ఉంటూ పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటూ చిరస్థాయి వరకు వారి కుటుంబ వ్యవస్థను, వంశ గౌరవాన్ని కాపాడేటువంటి ఉన్నత మహోన్నత మహామహోపాధ్యాయులుగా ఇది అవకాశాలు బలంగా ఉన్నాయి. ఇక 4వ పాదానికి అధిపతి కుజుడయ్యాడు. దీనికి ఉగ్రాంశ అనే పేరుంది. అధిక కోపం, ప్రతిభా పాఠవాలు, ధైర్య సాహసాలు ఎక్కువగా ఉంటాయి. 45 సంవత్సరాల తర్వాత వీరికి రాజయోగ కాలం ఆరంభమవుతుంది. తద్వారా వీరు ఉన్నత ఫలితాలని పొందే ప్రయత్నం చేస్తారు. ఇక రేవతి నక్షత్రం మనకు ఉగాది ముందు రోజు మనం మాట్లాడుకునే ప్రయత్నం. చివరి నక్షత్రం, చివరి రోజు కొత్త సంవత్సరం ఎండింగ్ లో, ఈ సంవత్సరం ఎండింగ్ లో, వచ్చే సంవత్సరం మొదట్లో ప్రారంభించుకునే ప్రయత్నం. రైట్. ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్న నక్షత్రాల వివరాలు, వాటి లక్షణాలు, వాటి స్వభావాలలో పుట్టేవాళ్ళు ఇలా ఉండే అవకాశం ఉందని చెప్పారు. ఖచ్చితత్వం అంటే ఖచ్చితంగా ఇలాగే ఉంటారు అని అనుకోవాలా, లేదంటే కొన్నిసార్లు ఇది మారే అవకాశం ఉంది? అంటే మిగతా గ్రహ ప్రభావం వల్ల కానీ ఏమైనా మారే అవకాశం ఉందంటారు? పూర్వజన్మ కృతేన పాపం, ఆగామి, సంచిత, ప్రారబ్ధ కర్మలు మనకు 3 ఉన్నాయి. తెచ్చుకున్న కర్మలు, సంపాదించుకున్న కర్మలు, తీసుకుపోయే కర్మలు. ఈ 3 కర్మల మధ్య గ్రహ, రాశ్య, నక్షత్ర, లగ్న ఫలితాలు ఉంటాయి. వీటిలో ఉండేటువంటి గ్రహ స్ఫుటలు కానీ, నక్షత్ర సంధులు కానీ ఇవన్నీ చూసినప్పుడు 100కి 60 నుంచి 70% ఇందులో కొన్ని వాస్తవాలు జరిగే అవకాశాలు మాత్రం బలంగా ఉంటాయి. ఇందులో ఉన్నటువంటి విషయాలను పాజిటివ్గా తీసుకోవాలి. సో అటువంటి అంశాలు కన్నా మనకు ఉన్నప్పుడు వాటిని తరచుగా మార్పు కోరుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి. అట్లాగే మనకు రాబోయేటువంటి రోజుల్లో లగ్నములో పుట్టిన వారి ఫలితాలు, మేషలగ్న ఫలితాలు ఎలా ఉంటాయి, అట్లాగే వృషభ లగ్నంలో పుట్టిన వారి ఫలితాలు, ఇలా మనం ఒక్కొక్కటి అంటే దయచేసి ఈ ప్రేక్షకులు దీని మీద ఇంట్రెస్ట్ ఉన్నవారు ఈ పాదాల పేర్లు రాసుకొని వాటి ఫలితాలు కూడా రాసుకున్నప్పుడు మీరు కూడా రాబోయే రోజుల్లో ఒక మంచి జ్యోతిష్యులుగా
తయారవుతూ మీ సమస్యలను మీరే పరిష్కరించుకునే విధంగా మనం ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరుగుతుంది. రైట్ గురుగారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాల్టి అదృష్టం కార్యక్రమం. ఇప్పటి వరకు మనం ఒక్క నక్షత్రం మినహా అన్ని నక్షత్రాల వివరాలు తెలుసుకున్నాం. లాస్ట్ నక్షత్రం కాబట్టి ఉగాది ముందు రోజు, లాస్ట్ రోజు, ఈ సంవత్సరానికి చివరి రోజున ఆ నక్షత్రం వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక ఇవాళ కాల్ కోసం చాలా మంది ప్రయత్నించారు, మా నెంబర్లు మోగుతూనే ఉన్నాయి. సో దయచేసి ఇవాళ కాల్ కలపనందుకు మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. గురువుగారి నెంబర్కి సంప్రదించండి, లేదంటే ఈమెయిల్ ఐడి ఉంది adrustam24@gmail.com, దానికి మీ సమస్యల్ని పంపించండి. ఇక రేపటి నుంచి యథావిధిగా మీ కాల్స్ అటెండ్ చేస్తాం, మీ వివరాలు తెలుసుకుంటాం, మీ సమస్యలకు పరిష్కారాలు గురుగారు అందించే ప్రయత్నం చేస్తారు. ఇది ఇవాళ అదృష్టం కార్యక్రమం. చూస్తూనే ఉండండి 24 గంటలు. యువర్ చాయిస్, యువర్ వాయిస్.